కేసు ఆర్గ్యూ చేసి అమ్మాయికి శిక్ష చేపిస్తాను. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 130 నుంచి 140 రోజులు అవుతుంది. కనీసం బ్రీతింగ్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఈ టైంలోనే 6 హామీలు ఏవైతే ఇచ్చామో వాటిని అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు, సీఎం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈలోగా మీరు పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేకపోయిందన్నటువంటి ఒక అపవాదుతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు. బీజేపీకి ఏం హక్కు ఉందని ఇక్కడ గెలవడానికి, ఆ తర్వాత ఈ బీజేపీ చేసినటువంటి 10 ఏళ్ల కార్యక్రమాల్లో ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేదన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో కన్ను నుండి చూడలేని కబోదులకు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సింది ఏముండదన్న. నవంబర్లో మీరు లోను ₹1,00,000 కట్టి ఉంటే ఆ లోన్ రెన్యువల్ చేసుకోండి, అర్జెంటుగా 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9వ తారీఖున నేను ముఖ్యమంత్రి అవుతాను, ప్రతి రైతుకి ₹2,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. ఏమంటారు? ఆగస్టు 15 ఎందుకన్నా? ఆగస్టు 15 ఎందుకన్నా? జూన్ 6వ తారీఖు నీకు షెడ్యూల్ అయిపోతుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోతుంది. జూన్ 9వ తారీఖుకి ఆగస్టు దాకా ఎందుకు వాయిదా ఇస్తున్నావు అన్న? నిన్న మొన్న ఏదో ఊరికి పోయి చెప్పిండు సెప్టెంబర్ 17 నిజాం షుగర్ కంపెనీని తెరుతా అని. సెప్టెంబర్ ఎందుకన్నా? ఇప్పుడు తెరువు కంపెనీ, సెప్టెంబర్ 17 క్రషింగ్ స్టార్ట్ అవుతుంది. దాని మీద ఒక అసెంబ్లీ హౌస్ కమిటీ వేసిర్రు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుర్రు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎట్లా తెరవాలనేది చంద్రశేఖరరావు గారు వేసిన అసెంబ్లీ హౌస్ కమిటీ ఒక పుస్తకం ఇచ్చింది. మీరు ఆ పుస్తకం తీసి చదివి ఓపెన్ చేయండి, రేపే ఓపెన్ చేయండి. బ్రీతింగ్ పీరియడ్ నేను కాదన్నా. డిసెంబర్ 9వ తారీఖు రోజు ₹2,00,000 మాఫీ చేస్తా అని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మీరు చెప్పింది చేయమని అడిగితే బ్రీతింగ్ పీరియడ్ ఏందన్నా? నువ్వే చెప్పినావు కదా, కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు రుణమా, రైతు బంధు, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అని చెప్పిండు. అందుకని మేము సాక్ష్యాలు కూడా తెచ్చినామన్నా. కేసీఆర్ ఉంటే 5,000, కేసీఆర్ పోతే 15,000. నా బొమ్మ లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి బొమ్మ ఉంది. అందుకని అడుగుతున్నాం. అది నువ్వే చెప్పినావు కదా, కేసీఆర్ను పంపూరి 15,000 ఇస్తా అన్నావు, పంపమని అడుగుతున్నావు. మహిళా సోదరిమణులకు మేము ఏదో హామీ నెరవేర్చినా అని చెప్పినావు. నువ్వు ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో చెప్పినావు. ఏమన్నావు? ఆటో డ్రైవర్లకి ఏడాదికి 12,000 ఇస్తా అన్నావు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇచ్చాయి 12,000. ఇవి నేను చెప్పినవి కాదు కదన్న, ఇది నా హామీ కాదు కదా, రేవంత్ రెడ్డి గారి హామీ కదా. కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలు, నేను అనలేదన్న ఈ మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు. నీకు ఉన్నటువంటి ప్రధాన సలహాదారు అని చెప్పుకునేటువంటి గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ మల్లారెడ్డి అనేటువంటి తోడు దొంగ పోయి కర్ణాటకకు పోయి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంని వారిని కలిసి అక్కడి నుంచి వారు ఏం చెప్పినో మరి నాకు తెలియదు, కానీ తెల్లారి మీలాంటి వాళ్ళు అడిగితే ఏం చెప్పారు అంటే నేనేదో యూనివర్సిటీ పనిపోయినా అని చెప్పిండు. అసలు మీ దగ్గర పైసలు ఎక్కడున్నాయి సార్ అని చెప్పి మరి రమేష్ అన్న లాంటి వాళ్ళు అడిగితే రాహుల్ గాంధీతో స్టేట్మెంట్ ఇప్పించిండు. ఏమని? కేసీఆర్ దోచుకున్న ₹1,00,00,000 ముక్కు పిండి వసూలు చేసి ఈ పైసల్ని పేద ప్రజలకు వంచుతా అని రాహుల్ గాంధీ గారితో చెప్పిచ్చిర్రు. సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యువ సమ్మేళనం అని పెట్టేసి ప్రతి నిరుద్యోగికి 4,000 ఇస్తా అన్నారు. అయితే బహుశా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్లో 2 లక్షల లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు. కానీ ఆ తర్వాత ఏ సంవత్సరం అని చెప్పలేదు కదన్న. నేను 23లో చేస్తా అని చెప్పిందా? చెప్పలేదు. 24లో చేస్తా, 25లో చేస్తా, 29లో చేస్తా. ఇది రేవంత్ రెడ్డి గారు ఆలోచన. సెప్టెంబర్ 17కి నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా. ఏ సెప్టెంబర్ 17? అది 24 కావచ్చు, 25 కావచ్చు, 29 కావచ్చు. ఇట్లా ప్రజల్ని ఆయన మభ్యపెడుతుండని మేము ప్రజలకు చెప్తున్నాం తప్ప ఇవాళనే రేపు రేవంత్ రెడ్డిని ఏదో చేయండి మేము అడుగుతలేం. ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు ఉంచుతున్నాం. పెద్ద కొడుకు 2,000 ఇస్తుండు, సరిపోతలేవు. ముసలవాకు ముసలాయనకి ఇద్దరికి 4,000 ఇస్తా అన్నాడు. ఎందుకు ఇస్తలేవు సార్ అంటే లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా ఖాళీ కుండలు కనబడుతున్నాయి అన్నాడు. గరీబోనికి 4,000 పెన్షన్ ఇచ్చేందుకేమో ఖాళీ కుండలు కనబడుతున్నాయి ముఖ్యమంత్రి గారికి. కానీ ఆయన మాత్రం నెలకి 4 లక్షల పైసలకు జీతం తీసుకున్నందుకు మాత్రం ఆడ ఖాళీ కుండలు లేవన్నా, నిండు కుండలు ఉన్నాయి, లంకె బిందెలు ఉన్నాయన్న. ఇది వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాం. అపోజిషన్ పార్టీగా మా బాధ్యత అనుకుంటున్నాం.